హలో అండి, నేను మీ శ్రీనివాస్ని. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్. సో మీ అందరూ కూడా ప్రతిరోజు ఖచ్చితంగా 7:30, 7:45 నుంచి ఈ వీడియో కోసం వెయిట్ చేస్తారని తెలుసు. నేను కూడా మ్యాక్సిమం ఇన్ టైంలో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అప్పుడప్పుడు కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ కావచ్చు, ఇతరత్ర కారణాల వలన లేట్ అవుతుంది. కానీ ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. న్యూస్ అనాలిసిస్ ఆంధ్రప్రదేశ్లో ఇంత డీటెయిల్డ్గా చేసేది మన ఛానల్ మాత్రమే. మొదటి నుంచి కూడా మన ఛానల్కి ఇది ఒక ట్రేడ్ మార్క్ వీడియో అయింది. మీరు కూడా కంటిన్యూగా చూస్తారు. ఏదైనా తప్పులు ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా కింద మెయిల్ ఐడి ద్వారా నాకు మెయిల్ చేయండి. సో చివరి వరకు చూడడం ఇంపార్టెంట్ అండి. అండ్ లైక్ చేయాలి. యూట్యూబ్ ఆల్గారిథం ఏంటంటే వీడియోకి వచ్చే లైక్స్ ఆధారంగానే కొత్త వాళ్ళకు వీడియోని చూపిస్తుంది. సో మన ఛానల్ ఇక్కడే ఆగకూడదు, కొత్త వాళ్ళ వరకు వెళ్ళాలి అంటే మీరందరూ కూడా లైక్ చేయాలి. కనీసం ఒక 12,000 లైక్స్ రావాలి. యూట్యూబ్లో ఆల్గారిథంలో లైక్స్, కామెంట్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే నేను లైక్ చేయండి, కామెంట్ చేయండి అంటాను. ఇక హమాస్ చెరలోని బందీలకు నేడు విముక్తి అంటండి. ఈజిప్ట్ శాంతి సదస్సులో పాల్గొనున్న ట్రంప్. సో డొనాల్డ్ ట్రంప్ ఈరోజు ఈజిప్టులో శాంతి సదస్సులో పాల్గొంటారు. అండ్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా ఆహ్వానించారు. అయితే నరేంద్ర మోదీ గారి తరఫున మోదీ ప్రతినిధిగా కీర్తివర్ధన్ సింగ్ వెళ్తారనమాట. కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు. దాదాపు 2 ఏళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారికి సోమవారం తెల్లవారుజామున విముక్తి కలగనుంది. గాజాలో 3 ప్రాంతాల్లో వారిని హమాస్ విడుదల చేయనుంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసి 1,200 మందిని హత్య చేసి 251 మందిని హమాస్ అపహరించిన సంగతి తెలిసిందే. వారిలో కొంతమందిని గతంలో విడుదల చేసింది, కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలిదశలో భాగంగా ఇజ్రాయెల్ హమాస్ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద నిర్ణయం అండి, ఒక పెద్ద శాంతి నిర్ణయం అనుకోవచ్చు. సో ఇప్పుడు ఈజిప్ట్లో శాంతి సదస్సు జరగబోతోంది. 20 దేశాల నుంచి అధినేతలు, ప్రతినిధులు హాజరవబోతున్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, జర్మనీ ఛాన్సలర్ ఫెడరిచ్ మెర్చ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ సహా భారతదేశం తరపున విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కూడా పాల్గొంటారన్నమాట. ఇది ఈనాడులో బ్యానర్లో రాశారు. ఇక ఋషికొండ భవనాల మీద ప్రజాభిప్రాయ సేకరణ. సో ఈ బిల్డింగ్స్ ఏం చేయాలనేది తెలియట్లా ప్రభుత్వానికి. సో అందుకని ప్రజల నుంచే అభిప్రాయాలు సేకరించింది. మీరే చెప్పండి ఏం చేయమంటారు అని. అందుకే మనం నిన్న ఒక వీడియో చేసాం. నేను ఏపీ 175 ఛానల్లో ఒక వీడియో చేసి నా ఒపీనియన్ నేను చెప్పాను ఏం చేస్తే బాగుంటుంది అని. వీలైతే ఆ వీడియో చూడండి. జగన్ లగ్జరీ 16 నెలల తర్వాత ప్రజల్లోకి ఏం చేయాలో తెలియదట అని ఈ ఋషికొండ ప్యాలెస్కి సంబంధించి ఒక వీడియో చేశాను. సో ఇందులో నా ప్లాన్స్, నా ప్రపోజల్స్ చెప్పాను. ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా వినియోగిస్తే బాగుంటుందని 3 ప్రపోజల్స్ ఇచ్చాను. ఆ 3లో ఏది బాగుంటుంది అనేది మీరు కూడా చూసి కామెంట్ చేయండి. సో ప్రభుత్వం ఏమో ప్రజాభిప్రాయానికి వెళ్ళింది. విశాఖలోని ఋషికొండలో వైకాపా ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ కోసం 452 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి అత్యంత విలాసవంతంగా నిర్మించిన భవనాలతో పాటు అదే కొండను ఆనుకుని ఉన్న రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన 9 ఎకరాల భూమి వినియోగం పైన ప్రజాభిప్రాయం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. rushikondha.partners@aptdc.ap.gov.in మెయిల్కు పంపించాలని అధికారులు కోరారంటండి. ఇదిగోండి, ఈ మెయిల్ కంటే మీ అభిప్రాయాలు పంపించండి. వాళ్ళకి నచ్చింది ఏదో అది అమలు చేస్తారు. ఇక ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏపీలోనే ఎక్కువ ఉన్నాయంటండి. దేశవ్యాప్తంగా 1,04,125 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా వీటిలో 33 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. కేంద్ర విద్యాశాఖ గణాంకాల ప్రకారం ఈ తరహా స్కూల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 12,912 ఉంటే తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్ 9,508, జార్ఖండ్ 9,172, మహారాష్ట్ర 8,152 ఇలా ఉన్నాయంట. అంటే ఏకోపాధ్యాయ ఒకే ఒక ఉపాధ్యాయుడు పనిచేసే పాఠశాలలు మన రాష్ట్రంలో 12,912 ఉన్నాయంట. దేశంలోనే హయ్యెస్ట్ మన దగ్గర. నేడు అమరావతిలో సిఆర్డీఏ భవనం ప్రారంభించబోతున్నారు. సిఆర్డీఏ బిల్డింగ్ పనులు చకచకా పూర్తి చేశారు. ఈరోజు దాన్ని ప్రారంభించబోతున్నారు. ఇవాళ నుంచి సిఆర్డీఏ కార్యకలాపాలన్నీ కూడా అందులోనే సిఆర్డీఏ భవనంలోనే జరుగుతాయండి.
ఇక మరో కీలకమైన విషయం, ఈ నకిలీ మద్యం వ్యవహారంలో ప్రభుత్వం సిట్ వేస్తోంది. ఎన్ని సిట్లు వేస్తారో, ఎన్ని రంగాల్లో సిట్లు వేస్తారో, సిట్టు అంటే ఏదో ఒక అంశాన్ని కొన్నాళ్ళ పాటు, ఒక నెల 2 నెలల పాటు నడిపించాలంటే రకరకాల కథలు చెప్పాలి. ఆ కథలు చెప్పాలి అంటే ప్రభుత్వం చెప్తే సరిపోదు కదా, అందుకని సిట్ వేస్తారనమాట. సిట్ ద్వారా కథలు చెప్పిస్తారు. ఇప్పుడు మద్యం మాఫియా ఉంది. మీరు అంటే నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానని మీరు అర్థం చేసుకోండి. మద్యం మాఫియా ఏది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 3,572 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పి సిట్ వేశారు, దర్యాప్తు చేసింది. దాదాపుగా 10 నెలల పాటు సిట్ దర్యాప్తు చేసింది. అందులో 3,572 కోట్ల స్కామ్ను బయటకు తీసుకొచ్చింది. ఆ స్కామ్లో పాత్రదారులు, సూత్రధారులుగా ఉన్న 11 మందిని అరెస్ట్ చేసింది. అందులో మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చినప్పుడు ఏసీబీ కోర్టు చాలా కొట్టిపడేసింది దర్యాప్తుని. అసలు మీ దగ్గర ఆధారాలు లేవు, మీరు ఇచ్చే ఆధారాలు సరిపోవు అని. పోనీ ఓకే అంటే అక్కడ కోర్టుకి చెల్లుబాటు అయ్యే ఆధారాలు చూపించలేదు, ఒకటో తప్పు. రెండోది, ఈ 3,570 కోట్లు అంతిమ లబ్ధిదారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి నెల ప్యాలెస్కు 50 నుంచి 60 కోట్లు వెళ్తున్నాయని చెప్పి ఛార్జ్ షీట్లో వేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసు ఇవ్వలేదు, ఆయన్ను అరెస్టు చేయలేదు, ఆయన్ను విచారణకు పిలవలేదు. అంటే దాని అర్థం ఏంటి? సిట్ దర్యాప్తు ఏం జరిగినట్టు? ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఏమైనా మాట్లాడుతున్నారా? ఈ గత సెప్టెంబర్ నెల కానీ ఈ నెల కానీ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మద్యం కుంభకోణానికి సంబంధించి? ఏదో అడపదడప అంటే ఆ కథను పక్కకు దాటించారు. అయిపోయింది, ఆ సిట్ కథ అయిపోయింది. ఇంకా షో జనం యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఇప్పుడు కొత్తది నడిపించాలంటే ఇంకోటి రావాలని దీని మీద సిట్ వేశారు, నకిలీ మద్యం మీద. సో మీకు గుర్తుండే ఉంటుంది, కాకినాడ పోర్టు అప్పుడు నవంబర్ నెలలో 2024 నవంబర్లో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అని వెళ్ళారు. ఆ తర్వాత కాకినాడ యాంకరేజ్ పోర్ట్ని వాళ్ళెవరు అరబిందో ఫార్మా వాళ్ళు అక్రమంగా కొట్టేశారని చెప్పి ఒక సిట్ వేశారు, సిఐడి దర్యాప్తు వేశారు. అదొక వారం రోజుల పాటు హడావిడి చేసి సినిమా చూపించారు. ఆ తర్వాత అది కూడా క్లోజ్. మీకు ఎవరికైనా తెలుసా? కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అరబిందో ఫార్మాకు వెళ్ళింది కదా, అరబిందో రియాలిటీకి వెళ్ళింది కదా, దాని నుంచి కేవీ రావు గారికి ఇప్పించి సెటిల్ చేశారు. అది సెటిల్ చేశారు, అది కేసు లేదు, ఏం లేదు, కథ కంచికి వెళ్ళిపోయింది. ఇలాగే జరుగుతున్నాయి. సారీ ఫర్ ఇలా మాట్లాడుతున్నందుకు ఏమనుకోవద్దు, ఎందుకంటే పచ్చి నిజాలండి. కథలు చెప్తున్నారు, ఆ కథలేమో వీళ్ళు రాస్తున్నారు, మనం చెప్పుకుంటున్నాము, దానిలో వాస్తవాలు ఏంటో గ్రహించలేకపోతున్నాము, షో చూపిస్తున్నారు అంతే. ఇదిగో సీఎం గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ నకిలీ మద్యంలో విస్తుపోయే వాస్తవాలు ఉన్నాయి, నకిలీ మద్యం మూలాలు తేల్చేందుకు ఐపీఎస్లతో సిట్, కుంభకోణాన్ని పక్కదారి పట్టించే కుట్ర, ఇదేమీ సాధారణ వ్యవహారం కాదు, ఆఫ్రికాలో నేర్చుకొని ఇక్కడ అమలుకు చూస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తే ఎవరిని వదిలిపెట్టం, ఆయన కాపాడతాడు అనుకుంటే భ్రమే, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ మద్యం వ్యవహారంలో మూలాల్లోకి వెళ్లే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇదేమీ సాధారణ వ్యవహారం కాదని, మద్యం కుంభకోణాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం కావచ్చని చెప్పారు. అందుకే వాస్తవాలు బయటకు తీసేందుకు 4 ఐపీఎస్ అధికారులతో కూడిన సిట్ ద్వారా విచారణ చేయించనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడ మద్యం కొనుగోలు చేసినా అది నకిలీదో నాణ్యమైందో గుర్తించేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే యాప్ అందుబాటులోకి తెచ్చినట్టు వివరించారు. సో నిన్న సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ రియాలిటీ షోల్లో భాగంగా తిరుమల నెయ్యి కల్తీ అయింది, అందులో యానిమల్ ఫ్యాట్ వాడారు అని చెప్పి ఒక కథ అల్లారు. దాని మీద సిట్ దర్యాప్తు జరిగింది. తీరా అది నిజంగా కల్తీ వాస్తవమే, అది నెయ్యి కాదు, డాల్డా, అందులో అసలు నెయ్యే లేదు, డాల్డా లేదా పామ్ ఆయిల్ అని తేల్చారు తప్ప నిజంగా అందులో యానిమల్ ఫ్యాట్ ఉంది అనేది ఏ సిట్టు నిర్ధారించలేదు. ఆ కథ కొన్నాళ్ళు హడావుడి చేశారు, భక్తుల్లో ఒక కలవరపాటుకు గురి చేశారు, ఆ కథను పక్కన పెట్టేశారు. అంటే చెప్తున్నా, ఇవన్నీ జరిగినాయి, నేనేది ఊహించి కల్పించి చెప్పట్లా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 16-17 నెలల్లో చెప్పిన కథలను నేను మీకు చెప్తున్నా. సో ప్రజలు, నేను అందుకే మీరు ఎప్పుడు కూడా పార్టీలని, వ్యక్తుల్ని అభిమానించవద్దు. జరుగుతున్న సంఘటనలను చూసి సీక్వెన్స్ ఆఫ్ సీన్స్ చూసి మైండ్లో పెట్టుకోండి. అవసరమైనప్పుడు ఎవరు తప్పో ఎవరు తప్పు అనేది మీకు మీరు జడ్జ్ చేసుకోండి, మీకు మీరు నిర్ణయం తీసుకోండి. జస్ట్ సీక్వెన్స్ ఆఫ్ సీన్స్ మైండ్లో పెట్టుకుంటే చాలు. నేను అవన్నీ గుర్తు చేస్తానంతే, నేనేమి జడ్జిమెంట్ ఇవ్వను. అవి కథలా కాదనేది మీరే ఆలోచించండి. నకిలీ మద్యం వ్యవహారంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, సిఐడి ఎస్పీ కె చక్రవర్తి, పోలీస్ సాంకేతిక విభాగం ఎస్పీ మల్లికా గార్గులతో పాటు ఎక్సైజ్ శాఖలో అనుభవం ఉన్న అధికారితో సిట్ ఏర్పాటు చేస్తున్నాం అని సీఎం గారు చెప్పారు. ఎవరు మద్దతు ఇచ్చారు, ఎవరు కుట్రదారులు ఎవరు అనేది తెలుస్తుంది. మరి ఎవరైనా ఇలాంటి నేరాలు చేయడానికి వణికిపోయేలా చేస్తామని చెప్పి సీఎం గారు సెలవు ఇచ్చారు. గుడ్, సూపర్. విశాఖలో 10 ఏళ్లలోనే ఐటీ అభివృద్ధి, హైదరాబాద్కు 30 ఏళ్ళు పడుతుంది, 2047 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందిస్తాం, మంత్రి లోకేష్ స్పష్టీకరణ. నిజంగా విశాఖపట్నానికి గుడ్ న్యూస్.
విశాఖపట్నం రూపురేఖలు మారబోతున్నాయి. నిజంగా కూటమి ప్రభుత్వం 10 ఏళ్ళ పాటు అధికారంలో ఉంటే విశాఖపట్నానికి ప్లాన్ అయితే బాగుంది. వాళ్ళు అమలు చేయాలి అనుకుంటున్న యాక్షన్ ప్లాన్ బాగుంది. డేటా సెంటర్స్ తీసుకురావడం, విపరీతంగా పెట్టుబడులు తీసుకురావడం, తీర ప్రాంతంలో ఒక డెవలప్మెంట్ కారిడార్ నిర్మించడం, 4 జిల్లాలను కలిపి ఎకనామిక్ జోన్గా అభివృద్ధి చేయడం, ఇవన్నీ కూడా ప్రపోజల్స్ అండ్ ప్లాన్స్ అయితే బాగున్నాయండి. సో రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామని 2047 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా విశాఖ మారుతుందని రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఒక రాష్ట్రం ఒక రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని స్పష్టం చేశారు. విశాఖలో సిఫీ సంస్థకు చెందిన మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్కు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు ఆదివారం ఆయన భూమి పూజ చేశారు. మంచి విషయం. ఇక పాక్పై ఆఫ్ఘన్ దాడి, 58 మంది సైనికుల హతం. సో ఇక్కడ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో భాగంగా 58 మంది పాక్ సైనికులను చంపేశామని ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంటే 200 మంది ఆఫ్ఘనిస్తాన్ సైనికులు తమ అధీనంలో ఉన్నారని పాకిస్తాన్ చెప్తోంది. ఉగ్రవాదుల ఏరువేత పేరుతో తమ సరిహద్దుల్లో దాడులు చేస్తున్న పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ శనివారం రాత్రి విరుచుకుపడింది. ఈ దాడుల్లో 58 మంది పాక్ సైనికులు హతమైనట్టు తాలిబాన్ నేతృత్వంలో ప్రభుత్వం ప్రకటించింది. మరో 30 మందికి గాయాలయ్యాయని వెల్లడించింది. ఈ దాడులతో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్ ఆదివారం ఉదయం ఎదురుదాడికి దిగి సరిహద్దుల్లో ఆఫ్ఘన్కు చెందిన 19 సెక్యూరిటీ పోస్టులను స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని అంగూర్ అడ్డా, బజార్, ఖుర్రం, దిర్, చిత్రాల్, బలోచిస్తాన్లోని బరంచా పోస్టులపై ఆఫ్ఘన్ విరుచుకుపడింది. డ్యూరాండ్ లైన్ వెంట జరిగిన ఈ దాడుల్లో 20 పాకిస్తాన్ అవుట్ పోస్టులు ధ్వంసమయ్యాయని తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. సో పాకిస్తాన్కి ఇక్కడ మనతో కయ్యం, వాళ్ళతో కయ్యం. పాఠశాలకు నేడు కొత్త టీచర్లు 15,941 మంది కొత్త టీచర్లు వచ్చారు కదా. మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు శిక్షణ పూర్తి చేసుకున్నారు, నియామక పత్రాలు అందుకున్నారు. ఇవాళ నుంచి విధుల్లో చేరబోతున్నారు అన్నమాట. ఇక గిట్టుబాటు కాని పప్పు ధాన్యాల సాగు, ఎకరాకు అరకొర దిగుబడితే గట్టి దక్కేలేదా. సాగు పెంచాలని చూస్తున్న కేంద్రం. అధిక దిగుబడినిచ్చే వంగడాలే లేవు. ఎలాగో పండించినా మద్దతు ధర దక్కడమే లేదు. విదేశాల నుంచి దిగుమతులు మరో పిడుగుపాటు. వాడరేవు తీరంలో తీవ్ర విషాదం. స్నానానికి దిగిన 3 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి. మరో ఘటనలో 2 గల్లంతు. సరదాగా సముద్ర స్నానాలు చేయడానికి వచ్చిన విద్యార్థులు అలల ఉధృతికి గల్లంతయ్యారు. 3 చనిపోగా 4 ఈతగాళ్ళు పోలీసులు రక్షించారు. మరో ఘటనలో 2 గల్లంతయ్యారంట. చీరాల వాడరేవులో ప్రమాదం జరిగింది. కుర్రాళ్ళు కొంచెం చూసుకోవాలండి. ఆ ఏజ్లో అలలు మమ్మల్ని ఏమీ చేయవని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. ఎక్కువగా ఈ ఏజ్లో కుర్రాళ్ళే చనిపోతారు తెలుసా. ఈతకు వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఈ ఏజ్లో వాళ్ళే. ఇక స్వస్థలంపై ప్రేమతో పెలికాన్ వ్యాలీ, తిరుపతి జిల్లాలో ఐటీ పార్కుకు ప్రవాసుల శ్రీకారం. యువతకు శిక్షణ, ఉపాధి కల్పన లక్ష్యం. భూముల కొనుగోలు దశల వారీగా అభివృద్ధి. మంచి నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించేందుకు అమెరికాలోని ఐటీ ఆర్థిక రంగాల నిపుణులు ముందుకొచ్చారు. 2 దశాబ్దాల కిందట ఉపాధి కోసం అమెరికా వెళ్లి స్థిరపడిన సుమారు 20 మంది ప్రవాసులు రాష్ట్రంపై మమకారంతో ఇక్కడ ఐటీ పార్కు అభివృద్ధికి సిద్ధమయ్యారు. తొలుత సుమారు 250 కోట్ల స్వంత నిధులు వెచ్చించి తిరుపతి జిల్లా దొరవారి సత్రం దగ్గర పెలికాన్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం 20 ఎకరాలు కొనుగోలు చేశారు. 2026లో పనులు ప్రారంభించనున్నారు. పార్కు ఏర్పాటుకు అనుమతుల కోసం వివిధ విభాగాలకు దరఖాస్తు చేసినట్టు ప్రాజెక్ట్ ఎండి ఎంవి రావు వెల్లడించారు. బాగుంది, మంచి నిర్ణయం, అప్రిషియేట్ చేయాలి ఇటువంటి వాటిని. ఇక ఆర్ఓ ప్లాంట్లలో ప్రమాణాలకు పాత్ర, నీళ్లలో ప్రమాదకర ఈకోలి. విజయవాడలో గత నెలలో డయేరియా కేసులకు కలుషిత నీరే కారణం. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, ప్రజలకు శాపంగా కొన్ని ప్లాంట్లు. వెచ్చలవిడిగా ఇబ్బడి ముబ్బడిగా ఊరూరా ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ఓ ప్లాంట్లలో ఈ బబుల్స్, ఈ వాటర్ క్యాన్లో నీటికే జనం అలవాటు పడ్డారు. ఆ జిల్లా ఈ జిల్లా అని తేడా లేదు. ప్రతి మారుమూల గ్రామంలో కూడా వాటర్ ప్లాంట్ పెట్టేసే ఉన్నారు. సో వీటిలో నిబంధనలకు పాత్ర వేశారు. నీళ్లలో ప్రమాదకర ఈకోలి ఉంది అని చెప్పి ప్రభుత్వం గుర్తించి అలర్ట్ చేసేలాగా ఈనాడులో రాశారనమాట. ఇక ఒక్కరోజు వేటలో ₹1 కోటి చేపలంటండి. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా జలేశ్వర్ ప్రాంతానికి చెందిన మత్స్యకారులకు పంట పండింది. శనివారం రాత్రి వేటకు వెళ్ళిన కొంతమంది మత్స్యకారులకు అరుదైన తెలియా బోలా చేపలు 90 దొరికాయి. ఆదివారం వీటిని వేలం వేయగా ఓ కంపెనీ ప్రతినిధులు కోటికి దక్కించుకున్నారు. ఒక్కో చేప బరువు 30 నుంచి 35 కిలోలు ఉన్నట్టు స్థానికులు తెలిపారు. 30 నుంచి 35 కేజీల ఒక్కొక్క చేప. వీటిని ఔషధాల తయారీలో వాడతారంట. ఇక 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాల నిష్క్రమణ, 3-4 రోజుల్లో ఈశాన్యం ఆగం. నైరుతి వెళ్ళి ఈశాన్య ఋతుపవనాలు వస్తాయంట 2-3 రోజుల్లో.
సకల హంగులతో సిఆర్టీఏ భవనం. మంచిది. అవినీతిపై చేడ ఏఐ అస్త్రమా? ఎడిటోరియల్ పేజీలో రాశారు. జాతీయ ప్రయోజనాలే పరమావధిగా, శత్రువు మనకు మిత్రుడన్న రాజనీతిలో ప్రాథమిక సూత్రం. తమకు హుజూర్ ఆనందగా అంగీకరించిన తాలిబాన్లపై పాకిస్తాన్ నిప్పులు కొక్కుతున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్లో స్నేహ సంబంధాలు భారత ప్రయోజనాల పరిరక్షణకు అక్కడికొస్తాయనేది వాస్తవం. తాలిబాన్ల ప్రభుత్వాన్ని నేరుగా గుర్తించకపోయినా దాదాపు 40 దేశాలు వారితో అనధికారికంగా సంప్రదింపులు సాగిస్తున్నట్టు అంచనా. డిఫెన్స్ మైనర్ డిగ్రీతో రక్షణ రంగంలో ఉపాధి అవకాశాలు. మొదటిసారి ఇంజనీరింగ్లో ప్రవేశపెట్టిన ఏఐసిటిఈ శీతాకాలం సెమిస్టర్ నుంచి అందుబాటులోకి. ఈనాడుతో కోర్సు రూపకల్పన కమిటీ చైర్మన్ డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి. డిఫెన్స్ మైనర్ డిగ్రీతో రక్షణ రంగంలో ఉపాధి అవకాశాలు అంట. బాగుందండి. కొత్త కోర్స్ అంట. మైనర్ డిగ్రీగా ఆల్ ఇండియా కౌన్సిల్ రక్షణ సాంకేతికతతో మైనర్ డిగ్రీ చదివిన వారికి ప్రభుత్వ ప్రైవేట్ పరిశ్రమల్లో డిఆర్డీఓ సాయుధ దళాల టెక్నికల్ బ్రాంచ్లో పుష్కల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంట. సాయం కావాలి ఆదుకోండి. జగన్ కోసం ఎక్స్ ఖాతా నుంచి లోకేష్కు విజ్ఞప్తి. మనవరాలి మృతి కేసులో తాత అరెస్ట్. తల్లికి వందనం డబ్బు తీసుకురాలేదని మనవరాలిని కొట్టాడంట. దాంతో ఆమె చనిపోయింది. తాతను అరెస్ట్ చేశారు. అమరావతి రాజధాని రైతులు పరిష్కరించాలి. కూటమి ప్రభుత్వం వచ్చినా పాపం అమరావతి రైతులకు న్యాయం జరగలేదు. ఇక 7 ఏళ్ల నాటి మాటలు ఎప్పటికీ గుర్తున్నాయి పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. ఒకసారి చూద్దాం. ముందు సాక్షికి వెళ్ళి చూసి ఆ తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్దాం. సాక్షిలో బ్యానర్లో ఊరూరా బెల్ట్ షాపులని రాశారు. 100% నిజం. ఈ వార్తను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నా. లేదు మేము నమ్మము, నువ్వు వైసీపీ వాడివే అని మీరు అనుకుంటే మీ ఊర్లో మీరు చెక్ చేయండి. మీ ఊర్లో బెల్ట్ షాపులు ఉన్నాయో లేదు మీరు చూడండి. ప్రతి ఊర్లో కూడా 3 నుంచి 4 అంటే కొన్ని ఊర్లో అయితే 10 బెల్ట్ షాపులు కూడా ఉన్నాయి. మా ఊర్లో, నేను పుట్టి పెరిగిన మా ఊర్లో బుడితి అనే ఊర్లో 6 బెల్ట్ షాపులు ఉన్నాయి. అలాగే నాకు నేను మన సబ్స్క్రైబర్స్ కొంతమందిని అడిగితే చెప్పారు ప్రతి ఊర్లో కూడా ఉన్నాయి అని. ఈవెన్ కరెక్టే. ఊరూరా బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా 75,000కు పైగానే 1,00,000 మొదలు 9 లక్షల వరకు వేలంపాట్లు. నకిలీ మద్యం అమ్మకాలతోనే ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశం. ఆ మేరకు ముందస్తు సమాచారంతోనే పోటీపడి వేలం. ఇప్పుడు ఆ గుట్టు రట్టవడంతో వణుకుపోతున్న టీడీపీ నేతలు, కేసులు నీరుగార్చేందుకు రంగంలోకి దిగిన పెద్దలు. ఇప్పటిదాకా ఆ మద్యం తాగిన వారంతా బెంబేలు. సో బెల్ట్ షాపులు ఉండటం వలన బెల్ట్ షాపుల్లోకే నకిలీ మద్యం అవకాశం ఉంది. ఇప్పుడు మద్యం అంటే ఇక్కడ యాప్ తీసుకొచ్చారు కదా, యాప్కి సంబంధించి టెక్నికాలిటీస్ మాట్లాడితే అది గ్రౌండ్ లెవెల్లో అంత ఇంప్లిమెంట్ అవుద్దో లేదో. ఎందుకంటే మద్యం దుకాణాల్లో మద్యం కొంటే ఓకే, స్కాన్ చేస్తారు, అంత బాగానే ఉంటుంది. కానీ ఎక్కువ మంది బెల్ట్ షాపుల్లోనే కొంటారు. అసలు బెల్ట్ షాపులను కంట్రోల్ చేస్తే, బెల్ట్ షాపులు లేకుండా చేస్తే అప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ వర్కౌట్ అవుతుంది అన్నమాట. కనీసం 4-5 వేల జనాభా కూడా లేని ఊళ్ళలో ఒక్కో బెల్ట్ షాప్ పెట్టుకోవడానికి 9 లక్షల వరకు వేలంపాట పాడారంటే ఏమనుకోవాలి? అంత చిన్న ఊళ్ళలో ఎంత మద్యం అమ్మితే అంత డబ్బు తిరిగి రావడంతో పాటు అదనంగా లాభాలు వస్తాయి. ఏ మేరకు లాభాలు వస్తాయో, ఎలా వస్తాయో సదరు టీడీపీ నేతలు వేలంపాట పాడిన వారికి ముందే చెప్పారా? ఈ లెక్కన నకిలీ అమ్మకాలు ఉంటాయని, తద్వారా భారీ లాభాలు మూటగట్టుకోవచ్చని ఒప్పందించారని తెలియడం లేదా? అందుకేగా ఇదివరకు అన్నాడు కని విని ఎరుగని రీతిలో బెల్ట్ షాపుల కోసం వేలంపాటలు పెట్టడం చూసి విస్తుపోయాం. ఇప్పుడు ఆచరణలో అమలవుతున్నది ఆ నకిలీ దందానే అని సాక్షిలో రాశారు. కరెక్ట్. బెల్ట్ షాపులు అయితే ఎక్కువ ఉన్నాయండి, అది ఒప్పుకోవచ్చు. అన్ని గ్రామాల్లోనూ టీడీపీ కార్యకర్తల చేతుల్లోనే షాపులు, ఇది కూడా ఒప్పుకోవచ్చు. అన్ని గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లోనే ఉన్నాయి బెల్ట్ షాపులు. మద్యం నకిలీదో కాదో తనిఖీకి సురక్ష యాప్ నకిలీ మద్యం వ్యవహారంపై సీఎం చంద్రబాబు చెప్పారు. అద్దేపల్లి ఫోన్ అదృశ్యం అంట. నకిలీ మద్యంలో సాక్ష్యాలను కనుమరుగు చేసే కుట్ర, టీడీపీ పెద్దలతో లింకులు, ఆర్థిక లావాదేవీల సమాచారం అంతా ఫోన్లోనే ఉంది, ఫోన్ అదృశ్యం చేశారంట. అది ఇచ్చారు. తర్వాత సాక్షిపై సర్కారు కక్ష సాధ్యం. ఎడిటర్కు నోటీసుల పేరుతో విజయవాడలోని సాక్షి ప్రధాన కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసుల దాష్టీకం. నకిలీ మద్యంపై ప్రశ్నించినందుకు సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తూ వేధింపులు. నకిలీ మద్యం దారుణాలను కప్పిపుచ్చేందుకే ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు. సోదాల పేరుతో విలేకరుల ఇళ్లలోకి చొరబడి పోలీసుల దౌర్జన్యం. ఇది మరి తప్పండి. ఏమంటే సాక్షి మీడియా వాళ్ళ పంధా ఏంటంటే యాంటీ గవర్నమెంట్, టీడీపీకి వ్యతిరేకంగా. సో దానివలన జర్నలిస్టులను వేధిస్తే ఎలా?
అర్ధరాత్రి వేళ నెల్లూరులో సాక్షి బ్యూరో ఇన్ఛార్జి ఇంటికి వెళ్లి నోటీసులు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా అక్రమ కేసులు నమోదు చేసి విచారణకు రావాలంటూ వేధింపులు. జర్నలిస్టుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ టెర్రరిస్టుల మాదిరిగా చిత్రీకరిస్తున్న బాబు సర్కారు. ప్రజా కంటక పాలన నిగదీస్తుండటం, సర్కారు కంటగింపు, మోసాలు, వైఫల్యాలు, దోపిడీలను ప్రశ్నిస్తుండటంతో అక్రమ కేసులు. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛపై అక్రమ కేసులతో అణచివేత. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అక్రమ కేసులు, నోటీసులతో అరాచకం అని గట్టిగా రాశారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండుంటే ఇప్పుడు దుస్థితి పట్టేది కాదు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ వాళ్ళు చేశారని వీరు కూడా ఎందుకు చేయడం అంత దారుణంగా అని కూడా మరోవైపు అనిపిస్తుంది. అది తర్వాత ముంచంగి పట్టు సిహెచ్సికి సెక్యూరిటీ గార్డే దిక్కు. రక్త పరీక్షలు చేస్తున్న సెక్యూరిటీ గార్డు గొగ్గోలు పెడుతున్న రాగులు. ఊరిని సెక్యూరిటీ గార్డే రక్త పరీక్షలు చేస్తున్నాడంట. 10 రోజుల్లో డిమాండ్లు నెరవేర్చాలి, లేకుంటే భవిష్యత్ కార్యాచరణ. కూటమి సర్కారుకు అమరావతి రైతు జేఏసీ అల్టిమేటం. 15 నెలలుగా సమస్యలు పట్టించుకోవడం లేదు. రైతుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న సిఆర్డీ అధికారులు. జేఏసీ సమావేశంలో రైతుల నిరసన అంట. అదొకటి. ప్రభుత్వానికి తలవంపు తెలుసా? అమరావతి రైతుల ఉద్యమం కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమే. అటువంటి అమరావతి రైతులకి న్యాయం జరగట్లా. ఇక జనసేన నేత వినుత డ్రైవర్ హత్య కేసులో కొత్త ట్విస్ట్. కోట వినుత దంపతులు హత్యకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల స్కెచ్. ఆ కుట్రలు బెడిసికొట్టడంతో వినుత ఏకాంత వీడియోల కోసం యత్నం. ఇందుకోసం డ్రైవర్ రాయుడికి భారీగా నగదీయాల. వైరల్ అవుతున్న హతుడి సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే టికెట్ కోసమే బొజ్జల కుట్ర చేసినట్టు వెల్లడి. ఇటువంటి ఎమ్మెల్యేల మీద వేయండి సిట్టు. ఇటువంటి ఎమ్మెల్యేలు బరితెగిస్తున్నారు, వీళ్ళ మీద వేయండి సిట్టు. పాపం ఆ డ్రైవర్ రాయుడిని ప్రలోభపెట్టి లోబరుచుకొని లక్షలు ఎరవేసి జనసేన నాయకుల ఏకాంత వీడియోలు, అసభ్యకరమైన వీడియోలు, అభ్యంతరకరమైన వీడియోలు అడిగారంట ఆ కుర్రోడిని. చూసారా? ఒక మరణానికి కారణమయ్యారు. ఒక యువతి రాజకీయ భవిష్యత్తును చిదిమేశారు ఒక ఎమ్మెల్యేకు వచ్చిన దుర్బుద్ధి కారణంగా. ఇటువంటి వాళ్ళ మీద సిట్ వేయాలి. ఇటువంటి వాళ్ళని పార్టీల నుంచి సస్పెండ్ చేయాలి. వీళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోగలరా? అది నిజమే. ఈ వీడియో చాలామంది చూసే ఉంటారు. ఇక ఐఐఎస్సి బెంగళూరుదే అగ్రస్థానం. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్ విడుదల. దేశంలో మరోసారి అగ్రస్థానం నిలుపుకున్న ఐఐఎస్సి బెంగళూరు. అమెరికా తర్వాత అత్యధిక ర్యాంకులు పొందిన భారతీయ విద్యా సంస్థలు. ప్రపంచ టాప్ వర్సిటీగా వరుసగా 10వ ఏడాది యూకే సంస్థ ఆక్స్ఫర్డ్ రికార్డు. గతంతో పోలిస్తే అత్యుత్తమ ర్యాంకులు కోల్పోయిన యుఎస్ సంస్థలు యూకే విశ్వవిద్యాలయాలకు మిశ్రమ ఫలితాలను ఇచ్చారు. తర్వాత ఇంజనీరింగ్ విద్యార్థుల మృత్యువాత చీరాల వాడరావులో సమ్మెకి సిద్ధం విద్యుత్ ఉద్యోగులు. ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవన్నీ నేషనల్ అంశాలు. చూద్దామా? ఉద్రిక్తంగా పాక్ ఆఫ్ఘన్ పోరు చెప్పుకున్నాం. మీ బెదిరింపులకు భయపడము. రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరాలో నెలకొన్న వివాదంపై అమెరికా బెదిరింపులకు భయపడబోమని చైనా స్పష్టం చేసింది. ఆపరేషన్ బ్లూ స్టార్ తప్పుడు నిర్ణయం. ఇందిరాగాంధీ అమలు చేసిన ఆపరేషన్ బ్లూ స్టార్ తప్పుడు నిర్ణయమని కాంగ్రెస్ నేత చిదంబరం అన్నారు. అర్ధరాత్రి బయటకు ఎందుకు? గ్యాంగ్ రేప్కు గురైన వైద్య విద్యార్థిని అర్ధరాత్రి బయటకు ఎందుకు రావాల్సి వచ్చిందని బెంగాల్ సీఎం మమతా ప్రశ్నించారు. ఒక ఉమెన్ అయ్యుండి ఉమెన్కి అర్ధరాత్రి రోజులు బయటకు తీసుకొచ్చే స్వేచ్ఛ, రక్షణ కల్పించలేనందుకు సీఎం పదవికి రాజీనామా చేయాలి. అటువంటి రాష్ట్రంలో వరుసగా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నా సిగ్గు లేకుండా మీడియా మీట్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నందుకు సిగ్గుపడి రాజీనామా చేయాలి. అక్కడ ఆమెను గెలిపిస్తున్న ప్రజలకు ఏమనాలో అర్థం కావట్లేదు. ఆమెను ఎందుకు గెలిపిస్తున్నారో, ఎలా గెలిపిస్తున్నారో. తాలిబాన్ రాజ్యంలో ఉంది పశ్చిమ బెంగాల్ అయితే మాత్రం. ఇక 330 సరిపోలేదు. నిన్న విశాఖపట్నంలో జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా ఇండియా మహిళా ప్రపంచ కప్ వన్డేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగు నేను ఫస్ట్ చూసా. 36 ఓవర్లకి 234 రన్స్ ఉన్నాయండి. 36 ఓవర్లు 230 ఉన్నాయి రన్స్. 2 వికెట్లే పడ్డాయి. అరే 400 కొడతారేమో అనుకున్నా. ఇంకా 14 ఓవర్లు ఉన్నాయి కదా, వికెట్లు చాలా ఉన్నాయి కదా, 400 కొడతారు, బాగుంది అనుకున్నా మ్యాచ్. ఇంకా అనూహ్యంగా టప వికెట్లు పడిపోయినాయి. 330కి ఆల్అౌట్ అయిపోయారు. ఆస్ట్రేలియా ఉఫ్ అని ఊదేశారు. ఆస్ట్రేలియాకి అది సరిపోలేదు ఆ రన్స్. వాళ్ళు చాలా ఈజీగా చేసేసారు. సో ఇవి సాక్షిల అంశాలు. ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో యువత 25 ఏళ్ల భవిత కోరుతున్నారు. ఉచితాలు పథకాలు కాదు. పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్. ఎస్, యాక్చువల్లీ జనసేన పార్టీ సిద్ధాంతమే అది. మాకు 25 కేజీల బియ్యం కాదు, 25 ఏళ్ల భవిత కావాలి అనేది జనసేన పార్టీ సిద్ధాంతం. కానీ ఆ సిద్ధాంతాలను వదిలేసి పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, బీజేపీతో కలిపి పొత్తు పెట్టుకున్నారు, వెళ్ళారు, నడుస్తున్నారు. ఓకే,
రాష్ట్రం మంచి కోసమో జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళని ఓడించడం కోసమో చేశారు. కానీ ఇప్పుడు ఉచితాలు పథకాలు కాదు అని మరి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఉచిత పథకాలు ఫ్రీబీస్ ఎక్కువగా ఇస్తున్న ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఆయన అలా ట్వీట్ చేశారంటే అర్థం ఏమిటి? ఇక 3వ తరగతి నుంచే ఏఐ పాఠాలు, వచ్చే ఏడాది నుంచి సిబిఎస్ఈ బడుల్లో అమలు, 3, 4, 5 తరగతుల్లో ప్రాథమిక అంశాలు, 6వ తరగతి నుంచి స్కిల్ సబ్జెక్టుగా కొనసాగింపు, ఏఐ భాష సాయంతో భాషా నైపుణ్యాల కల్పన కూడా ఇప్పటికే 18,000 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టు. ఓకే, ఇక ప్రభుత్వ బడికి మళ్ళీ కల, నేటి నుంచి విధుల్లోకి కొత్త టీచర్లు వస్తున్నారు. ఇక అమరావతిలో తొలి హెచ్ఓడి నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఏ అక్షరంతో భవనానికి ఎలివేషన్. సో అమరావతి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, సిఆర్డి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగు ఏ ఆకారంతో ఉంటుంది కదా, ఇది ఇవాళ ప్రారంభించబోతున్నారు. ఇక గూగుల్ రైడింగ్తో రేపు ఒప్పందం, 2029 నాటికి విశాఖలో డేటా సెంటర్ పూర్తి, దేశంలోనే అతిపెద్ద డేటా హబ్గా విశాఖ, విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నాం, ఏపీ బ్రాండ్ను పునరుద్ధరిస్తున్నాం, గత తప్పిదాలు పునరావృతం కానివ్వం అని సీఎం గారు చెప్పారు. మీకు నిన్న మన ఛానల్లో ఒక వీడియో చేసాము. లాభమా నష్టమా, ప్రపంచంలో మనమే బెస్ట్. అసలు డేటా సెంటర్లు ఉద్దేశం ఏంటి, డేటా సెంటర్లు రావడానికి కారణం ఏమిటి, డేటా సెంటర్ల వలన లాభమా నష్టమా, మంచా చెడ అనేది మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. మన ఛానల్లో ఉంది, నిన్న నేను ఈ వీడియో పోస్ట్ చేశాను. సో విశాఖపట్నం ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులు రాబోతున్నాయి డేటా సెంటర్లకి. మైక్రోసాఫ్ట్ కానీ, టీసీఎస్ కానీ, గూగుల్ కానీ. ఆల్రెడీ గూగుల్ అనుబంధ రైడెన్ సంస్థతో ఒప్పందం జరిగిపోయింది. 87,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారు. అలాగే టీసీఎస్ వాళ్ళు కూడా భారీగా పెట్టబోతున్నారు. ఇది సీఎం గారు చెప్పారు. 2029 నాటికి విశాఖలో పూర్తవుద్దంట. ఇక సీఎం చెబితే చేయాలంతే, కాదు అన్నందుకే నాడు ఎల్బీపై జగన్ వేటు. సో అంటే వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ప్రవీణ్ ప్రకాష్ గారితో ఏబిఎన్ ఆర్కే గారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే చేశారు. చెప్పింది చేయకుంటే ఇక నేను ఎందుకని జగన్ అన్నారు. కోపంతో వీఆర్ఎస్ తీసుకున్నా, వెనక్కి తీసుకోవాలనుకున్నా, కానీ చంద్రబాబు అంగీకరించలేదు. అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నించే, సీఎం నాపై కోపంగా ఉన్నారట. జగన్కు మోకరిల్లలేదు, నోటి దుర్వాసన వస్తుందనే మోకాళ్ళపై కూర్చొని మాట్లాడా. ఆర్కేతో బిగ్ డిబేట్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్. ముఖ్యమంత్రి సర్వాధికారి, ఆయన చెప్పినట్టు అధికారులు పనిచేయాల్సిందే, అలా చేయనందుకే నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యంపై జగన్ వేటు వేశారు అని స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్పష్టం చేశారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు మోనోపాలిజం నియంత, అలా ఐఏఎస్లు అందరూ కూడా వణికిపోయేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఐఏఎస్లు చాలా స్వేచ్ఛగా, చాలా ఫ్రీగా వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకొని, వాళ్ళ తమ్ములను కాంట్రాక్టర్లుగా పెట్టుకొని పనులు చేయించుకొని, వాళ్ళ భార్యల చేత సెటిల్మెంట్లు బేరాలు చేయించుకొని ఉన్నారనమాట. ఇక హైదరాబాద్కు ధీటుగా విశాఖ, భాగ్యనగరంలో ఐటీ అభివృద్ధికి 30 ఏళ్ళు, విశాఖను 10 ఏళ్లలోనే ఆ స్థాయికి తీసుకెళ్తామని లోకేష్ గారు చెప్పారు. ఇక మోదీకి ట్రంప్ ఆహ్వానం, గాజా శాంతి సమావేశానికి రావాలని పిలుపు, ఈజిప్ట్ అధ్యక్షుడు ఆల్ సిసి నుంచి ఆహ్వానం. సో భారత్ తరపున కేంద్ర మంత్రి కేవీ సింగ్ వెళ్తున్నారు, ఇందాక మనం చెప్పుకున్నాం. ఇక కర్నూలు నుంచి వలసలు మొదలయ్యాయండి, తరలిపోతున్న జనం అని రాశారు. ఊళ్ళను వదిలి వెళుతున్న రైతులు, కూలీలు. తెలంగాణ, గుంటూరులో పత్తి తీత పనులు, పిల్లలను వెంట తీసుకువెళ్తున్న తల్లిదండ్రులు, పాఠశాలలో తగ్గిపోతున్న హాజరు, సాగునీటి ప్రాజెక్టులతోనే వలసలకు అడ్డుకట్ట. మనకు కావాల్సింది బనకచర్ల కాదు, మనం పూర్తి చేయాల్సింది ఇప్పటికే అక్కడ ప్రపోజల్లో ఉన్న ప్రాజెక్టులు. ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత నీళ్ళు ఇచ్చే బనకచర్ల మీద సీఎం గారో లేదంటే ప్రభుత్వమో ఫోకస్ పెట్టి టైం వేస్ట్ చేస్తున్నారు తప్ప, గట్టిగా అనుకుంటే 1 ఏడాదిలోనో 6 నెలల్లోనో పూర్తయ్యే గాలేరు నగరి, హంద్రనేవా అండ్ తెలుగంగ లాంటి రాయలసీమ ప్రాజెక్టులను, సంగమేశ్వరం లాంటి రాయలసీమ ప్రాజెక్టులను పట్టించుకోవట్లేదు. దానివలన అక్కడి నుంచి వలసలు చూడండి ఎంత దారుణంగా ఉందో. ధర లేక ఉల్లి కన్నీళ్లు పెట్టింది, వర్షాలకు తెల్ల బంగారం నల్లబారింది, అధిక వడ్డీ అప్పు తెచ్చి సాగు కోసం పెట్టిన పెట్టుబడి మట్టిపోయింది, ఊళ్ళో పనులు, కుటుంబ పోషణకు దారి లేదు, పొట్టకోటు కోసం పల్లె జనం వలస బాట పడుతున్నారు, పదుల సంఖ్యలో ఊళ్ళు ఖాళీ అవుతున్నాయని చెప్పి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో జరిగే ఈ ప్రాంతంలో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు జిల్లా కోసగ మండలంలో ఎప్పుడూ వలసలు ఉంటాయి. అలాగే ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం నుంచి కూడా ఎప్పుడూ వలసలు ఉంటాయి. బాగా రాశారు. ఇక చౌక కాదు, నాణ్యమైన వైద్యం కావాలి, అవసరమైతే అదనంగా చెల్లిస్తాం, జవాబుదారీతనం, మంచి శ్రద్ధ ఉండాలి. దేశవ్యాప్తంగా 90% రోగుల అభిప్రాయం, నాణ్యత ధృవీకరణ పొందిన ఆసుపత్రులు 10% లోపే. సో మేము డబ్బులు పెడతాం కానీ మాకు వైద్యం క్వాలిటీగా కావాలని 90% రోగులు అభిప్రాయపడుతున్నారంట.
మేబీ కొంతవరకు వాస్తవమే కదా. ఇప్పుడు అంటే ఇన్సూరెన్సులు తీసుకుంటారు, కాస్త ఎడ్యుకేటెడ్ కాస్త మధ్య తరగతి కుటుంబాలు అయినా సరే హెల్త్ ఇన్సూరెన్సులు తీసుకుంటారు, పాలసీలు తీసుకుంటాం. సో దాని ద్వారా మాకు డబ్బులు ఖర్చు అయినా పర్లేదు కానీ క్వాలిటీ వైద్యం కావాలనుకుంటాం. హాస్పిటల్ ఏం చేస్తాయంటే వీడు వచ్చాడు కదా, వీడి క్వాలిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా డబ్బులు పింటేద్దామని హాస్పిటల్స్ ఆలోచిస్తారనమాట. సో అది రాశారు. 58 మంది పాక్ సైనికులను చంపామింది బీజేపీ జేడీయూలకు. ఇక బీహార్లో ఎన్డీఏ కూటమి మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. బీజేపీ 101 సీట్లు, జేడీయూ 101 సీట్లలో పోటీ చేయబోతున్నారు. ఇక జనశక్తి పార్టీ 29 సీట్లు, అలాగే హిందుస్థానీ ఆవామ్ మోర్చా 6 చోట్ల, అలాగే లోకమోర్చా 6 చోట్ల పోటీ చేయబోతున్నారు. ఎన్డీఏ కూటమి మధ్య సీట్లు పూర్తయింది, కానీ ఇండియా కూటమి మధ్య అంటే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల మధ్య సీట్ల పంపిణీ పూర్తవ్వాల. వాళ్ళు ఎవరికి వాళ్ళే ప్రకటించుకుంటున్నారు అభ్యర్థుల్ని. కర్రిగుట్ట కమాండర్ ట్రైనింగ్ స్కూల్, కర్రిగుట్టలో సిఆర్పిఎఫ్ యోచన సరైన ప్రదేశం కోసం కొనసాగుతున్న సర్వే. అమ్కా జట్ల రేసులో హైదరాబాద్ సంస్థ అదాని జట్టు. పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ మీద మళ్ళీ రాద్దాంలే, మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ఇవి 3 పత్రికల్లో వచ్చిన అంశాలు. ఆంధ్రప్రభలో ఏమైనా ఉంటే చూద్దాం. యాప్తో నకిలీకి చెక్కు, ఇందాక యాప్ గురించి, నకిలీ మద్యంపై సిట్టు చెప్పుకున్నాం, చీరాల తీరంలో మరణాలు చెప్పుకున్నాం. ఇక 25 ఏళ్ల భవిత ఇవ్వండి, ఉచితాలు కాదు, యువత కోరుకుంటుందని ఎక్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో. యువతతో జరిపిన చర్చల్లో స్పష్టంగా ప్రతిఫలించిన వారి ఆలోచనలు, ఆశయాలు. మరి ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ ట్వీట్ చేయడం వల్ల ఉద్దేశం ఏంటి అసలు అనేది మనం ఒకసారి సెపరేట్ వీడియో చేద్దాం, మాట్లాడదాం. సంథింగ్ ఏదో ఆలోచిస్తున్నాడు ఆయన, ఏదో ఉంది, ఉచిత పథకాలు ఎక్కువైపోతున్నాయి అని డైరెక్ట్గా చెప్పలేక ఇలా ఇండైరెక్ట్గా లీక్ ఇచ్చారేమో. ఇక విశాఖలో 5 లక్షల జాబ్స్, ఆర్థిక రాజధానిగా విశాఖ. 99 పైసలకి భూమి ఇస్తే తప్ప 10 లక్షల కోట్ల పెట్టుబడుల్లో సగం విశాఖకే. 6 నెలల్లో 16 పలు పరిశ్రమలు. టీసీఎస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలకు 99 పైసలకు భూమి ఇస్తే తప్పులేదు, కానీ వర్షా లాంటి ఉలుకు పలుకు లేని సంస్థకు 99 పైసలకు భూమి ఇస్తే తప్పే. అన్నింటికీ అప్పన్న భూములైనా కనీస అవసరాలకు పనికిరాదని దేవస్థానం అధికారుల్లో చర్చ. మధురవాడలో కేటాయించిన దేవస్థానం భూములకు భవిష్యత్తులో రెక్కలు. ఇప్పటి వరకు వేరు సంస్థలకు 385 ఎకరాల దేవస్థానం భూమి కేటాయింపంట. ఇక రుషికొండపై సలహాలు ఇవ్వండి చెప్పుకున్నాం. ఏపీలో 300 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయంట. ఇక అనుకున్నట్టే 50-50 బీహార్లో సీట్ల సర్దుబాటు. స్ట్రాంగ్ వార్నింగ్, ట్రంప్కు చైనా స్ట్రాంగ్ వార్నింగ్. ట్రంప్ది ఏకపక్ష ద్వంద్వ వైఖరి వాణిజ్య చర్చలను దెబ్బతీస్తోంది. టారిఫ్లకు భయపడం, వెనక్కి తగ్గం, పోరాటానికి సిద్ధమని. ఓకే, ఎనీవే 4 పత్రికల న్యూస్ అనాలిసిస్ వీడియో చివరి వరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఏకదాటిగా 30-35 నిమిషాల పాటు వీడియో చేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రతిరోజు స్కూల్లో పాఠాలు చెప్తున్నప్పుడు కూడా టీచర్లు ఆ పీరియడ్కి వెళ్ళినప్పుడు కాస్త బ్రేక్ తీసుకుంటారు కదా. నేను రోజుకి ఈ వీడియోతో పాటు మరో 10 వీడియోలు చేస్తాను. యావరేజ్గా నాన్ స్టాప్గా నేనేమి ప్రిపేర్ అవ్వను, ముందు కెమెరా ముందుకు వచ్చి నాన్ స్టాప్గా మాట్లాడడమే. అంటే రోజుకు సుమారుగా నాన్ స్టాప్గా 1.5 పాటు మాట్లాడతా, లేదా 2 గంటల వరకు మాట్లాడతా. థ్రోట్ పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి వోకల్స్ అరిగిపోవడము, రకరకాల సమస్యలు వస్తున్నాయి, నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే థ్రోట్ పెయిన్ వస్తే గతంలో 2 రోజుల్లో తగ్గేది, కానీ ఇప్పుడు నాకు థ్రోట్ పెయిన్ వస్తే 20-30 రోజులైనా తగ్గట్లా. అయితే నా ప్రొఫెషన్ ఇది కాబట్టి తప్పదు, నేను ఇంక దీని మీద ఆధారపడి ఉన్నాను కాబట్టి తప్పదు. దానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.